హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడి అల్లం పచ్చడి. ఈ మామిడి అల్లం పచ్చడి టిఫిన్లోకి, ఇడ్లీకి, దోశలోకి, రైస్లోకి, చపాతీలోకి అన్నిటికి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. మామిడి అల్లానికి లోపల తెల్లగా ఉండిద్ది, తిరగదీస్తే కమ్మని మామిడికాయ వాసన వచ్చింది. నేను ఈ మామిడి అల్లం ఒక 1/2 కిలో తీసుకున్నాను. అల్లం మొత్తం ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా ఆరనేయాలి. కావాల్సిన పదార్థం: ముందుగా తరుక్కున్న అల్లం తరుగు వేసుకొని వేయించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతా నిదానంగా జస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకుంటే చాలు. 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న అల్లం ముక్కలు ముందుగా పొట్టు తీసి వేసేసుకొని 100 గ్రాముల చింతపండు బాగా శుభ్రంగా కడుక్కొని 1/2 కప్ బెల్లం కూడా ఉండాలి, బాగా ఉడకనియాలి. చింతపండు పులుసు బాగా చల్లారి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాచి చల్లారి పెట్టుకున్న వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒక బౌల్ వేసుకున్న తర్వాత 100 గ్రాములు కారం, ముందుగా మిక్సీ వేసుకున్న ఆవు పిండి, మెంతి పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న ఉప్పు ఆల్రెడీ పచ్చళ్ళు వేసేసాము. ఆయిల్ హీటెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, పప్పు, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఇంగువ అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. తాలింపు స్టవ్ ఆఫ్ వేసుకొని తాలింపు బాగా చల్లారిన తర్వాత కలర్కి కొంచెం పసుపు. పోపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.